ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది మన కస్టమర్ వెహికల్. ఇది వచ్చేసి మన వంశీబాయ్ అనమాట. ఇది పల్సర్ 150 2017 మోడల్. ఈ వెహికల్కి వచ్చి ఏంటంటే, అన్న నా బండికి కలర్ చేంజ్ అయిందన్న, దీనికి కలర్ మంచి కలర్ తెస్తారన్న, దీనికి సైలెన్సర్ గాను అలాగనే బోర్ కొడుతూ అని చెప్పిండు. ప్రొసెస్ చూద్దామండి. ఇప్పుడు మనం దీనికి తీసుకొచ్చిన కలర్ వచ్చేసి ఏంటంటే టెక్నో కంపెనీ బ్లాక్ స్ప్రే అనమాట. ఇది వచ్చేసి USA అప్రూవ్డ్ క్వాలిటీ. దీని అమ్మిన వాళ్ళు చెప్పారు ఇది క్వాలిటీ అంట. USA అప్రూవ్డ్ అంటే ఇది వాళ్ళు టెస్ట్ చేసి మరి మనకు సప్లై అయినా చేస్తారు. ఇప్పుడు దీనికి కొట్టి చూద్దాం. సైలాన్సర్కు అలానే బోర్ సైలాన్సర్ బండి కొంటే పైన ఒకేలే పెయింట్ పడుతుంది కాబట్టి పీకే శుభ్రంగా పేపర్ కొట్టిన, రెడ్ దగ్గర మాడిపోయిన దగ్గర మొత్తం కూడా పేపర్ కొట్టిన. ఇప్పుడు దీన్ని స్ప్రే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి సైలెన్సర్కి పెయింటింగ్ వేయడం అయిపోయింది. ఇది ఒక అర్ధగంట ఇలా ఆర్నిచ్చి అప్పుడు బండికి ఎక్కిస్తే లుకింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ చాంబరు వైట్ కాబట్టి దీనికి క్లాత్ పెట్టేసి ఈ బోరు అండ్ హెడ్కి వాల్డోర్కి స్ప్రే చేద్దాం. ఓకే, ఓకే ఇప్పుడు అటు అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడ అంట ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పెయింట్ ఎక్కడ వేసినాం అంటే ఈ పైపులకి, తర్వాత వచ్చేసి ఇంజన్ బోర్కి హెడ్కి వాల్డోర్కి, తర్వాత వచ్చేసి సైలెన్సర్కి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో పెయింట్ మాత్రం ఇది నాకు తెలిసిన వరకు సూపర్ కుదిరింది. తేడా అనేది లేకుండా మంచి కంపెనీ ఓళ్ళు వేసినట్టు పడింది. తర్వాత వచ్చేసి వాల్డోర్కి అండ్ బోర్కి హెడ్కి మంచిగా నీట్గా పడింది. కంపెనీ ఓళ్ళు వేసినట్టే ఉంది. చూసారా అలా మేస్తుందో, కంపెనీ మాత్రం బాగుంది ఇది. తర్వాత వచ్చేసి సైలెన్సర్ చూడండి, ఇందులో మనం సైలెన్సర్ పీకి ఫిట్టింగ్ చేసినాం పెయింట్ వేసి. చూడండి పెయింట్ ఎలా ఉందో, కంపెనీ క్వాలిటీ. తర్వాత ఇక్కడ చూడండి సైలెన్సర్ మెయిన్ ఎంత స్మూత్ వచ్చిందో. పేపర్ కొట్టేస్తే పెయింట్ ఎప్పుడైనా కానీ అలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే మెయిన్ ఇందులో పెయింట్లో కూడా చాలా దమ్ము ఉంది, స్మూత్గా వచ్చింది. ఇక్కడ షాక్ అప్ గేజ్ స్ప్రింగిల్ కోచ్ చూడండి అంత మెరుస్తుంది, కరెక్ట్గా పడింది అన్నమాట పెయింట్ అనేది. సైడ్ చూసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న కలర్లో గొప్పతనం ఉంటే సరిపోదు, మనం వేయటం కూడా పెయింట్ అనేది వేయటం కరెక్ట్ కుదరాలి.